తాతయ్య గుంట గంగమ్మ జాతర తర్వాత 4వ మంగళవారం. పుష్ప కాస్ట్యూమ్ కి గంగమ్మ జాతరకి సంబంధం ఉంది అని చెప్పాను కదా. అది ఏమిటి అంటే 900 ఏళ్ల క్రితం పాలెగాళ్లు అని ఉండేవాళ్ళు. తిరుపతి ప్రాంతానికి చెందిన పాలెగాడు కామాంధుడు. వాడెంత దుర్మార్గుడు అంటే కనిపించిన ప్రతి కన్యను దారుణంగా బలత్కరించేవాడు. వాడికి తెలియకుండా ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేస్తే నరికేసేవాడు. ఈ అరాచకాన్ని ఆపడానికి అవిలాల అనే ప్రాంతంలో గంగమ్మ అనే అమ్మాయి పుడుతుంది. ఈ అమ్మాయి అమ్మవారి స్వరూపం అవ్వడంతో తను యవ్వనంలో ఎంతో అందంగా ఉంటుంది. ఈ దుర్మార్గుడి కళ్ళు ఆ అమ్మాయి మీద కూడా పడి అనుభవించే ప్రయత్నం చేయడంతో గంగమ్మ కోపంతో నిన్ను 5 రోజుల్లో చంపేస్తా అని ప్రతిజ్ఞ చేస్తుంది. దాంతో భయపడి ఎక్కడో దాక్కునేస్తాడు. గంగమ్మ 5 రోజులు 5 మారువేషాలు వేసుకొని వాడిని వెతుకుతూ ఉంటుంది. 5వ రోజు దొరవేషం అనే విచిత్రమైన వేషాన్ని ధరించి బూతులు మాట్లాడుతూ మగగొంతుతో అరుస్తుంది. అప్పుడు వాడు బయటికి రాగానే తల నరికేస్తుంది. ఈ 5 వేషాల్లో ఒక వేషమే పుష్ప 2లోని మాతంగి వేషం. అందరూ అమ్మోరు తల్లి తగ్గేదేలే అని కామెంట్ చేయండి.